వెల్కమ్ టు మౌలినానంగ్ గాడ్స్ ఓన్ గార్డెన్ అని చెప్పి ఏషియాలోనే ఇది మనకు క్లీనెస్ట్ విలేజ్ మనకు మేఘాలయలో ఉంది. చూడండి మంచు ఎట్లా వచ్చేసిందో. చిరపుంజికి దగ్గరగా ఉంది ఇది. దాదాపుగా ఇది వేరే రూటు, చిరపుంజి ఒక రూట్ అయితే ఇది. చూడండి మీరు చెట్టు పైన మాకు ఒక హౌస్ కట్టినారు. చెట్టు పైన ఒక హౌస్ కట్టినారు. ఇక్కడ పోవాలంటే బ్యాంబోస్ అన్నీ కట్టేసినారు. చూడండి ఈ విలేజ్లో చూడండి ఎక్కడైనా గార్డెన్ ఎంత బాగుందో. ఇటుపక్క కానీ చెక్కతో బ్యాంబోతో తయారు చేసిన కుర్చీలు కానీ చూడండి. మనము మామూలుగా గుట్కాను అట్లా నార్త్లో అయితే గుట్కా గుట్ట స్ప్లిట్ చేస్తుంటారు, ముస్తుంటారు. మనకు సౌత్లో అంతగా ఉండదు. మనకు ఆంధ్రాలో అయితే చాలా తక్కువ. మరి మనకు ఇక్కడ చూస్తున్నారు చాలా చక్కగా ఉంది. మనకు ఇవన్నీ ఇటుపక్క గార్డెన్ చూడండి. ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ అట్లుంటుంది. ఒక్కరు బయటికి రారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అంటారు. మనకు ఇక్కడ కానీ ఓ మొక్కను పీకడం కానీ నోట్లో పెట్టుకొని మనమైతే ఇప్పుడు వేపూలు అందరికీ మూట నములుతానే ఉంటాము, నోట్లో పెట్టుకుని. ఎక్కువ క్రిస్టియన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ విలేజ్లో చర్చ్ ఉంది చూడండి. ఇక్కడ మనకు ఫౌండేషన్ 1902లో చర్చ్ ఆఫ్ ది చూడండి నార్త్ ఈస్ట్ ఇండియా అని చెప్పి ఇక్కడ చర్చ్ స్థాపించినారు. అప్పటికే ఇక్కడ ఉండే విలేజ్లో అందరూ కన్వర్ట్ చేసిన క్రిస్టియన్స్. ఇక్కడ చూడండి మనకు ఏదైనా డస్ట్బిన్ ఉందనుకోండి, ఈ విధంగా వాళ్ళు ఏదైనా దీంట్లో వేసేస్తారనమాట. ఇది డస్ట్బిన్. ఎక్కడ కానీ ఏ విధమైన గలీజ్ కానీ ఏది ఉండదు, ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చూడు ఇవి చెట్లు ఇక్కడ దొరుకుతాయి. ఇవి వేర్లు, రూట్స్ ఇవన్నీ వాళ్ళు అమ్ముతూ అంటారు. ఇంకోటి నాటుతూ అంటారు. కానీ చెట్టు ఈ విధంగా ఉంటారు మనుషులు, కానీ చెట్లన్నీ నాటుతున్నారు. చూడండి ఇది చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది అంత మంచుతో నిండి ఉంది. ఇక్కడ చూడండి ఫెన్సింగ్ కానీ బ్యాంబూస్తో ఫెన్సింగ్. చూడండి ఎక్కడైనా కానీ ఒక్క పేపర్ ఉందా? మేము స్కూల్లో కానీ పిల్లలకి ఇదే చెప్తూ ఉంటాం. చూడే అంత బాగా మనకు అందరూ చదువుకునే వాళ్ళు. ఇది 100% లిటరేచరు. ఇక్కడ కానీ మనకు చూడండి ఇక్కడ ఏదైనా షాప్స్ కానీ ఎవరు కానీ బయటకు కనపడరు మనకు. ఇది కానీ విలేజ్లో మనకి ఇల్లు చూడండి ఎంత బాగుంటాయో. ఇక్కడ స్టే నాయిలాంగ్, ఇది హోమ్ స్టే అని ఇక్కడ ఉంటాయన్నమాట. ఇల్లు మనము రోజు కింద అని మనం అమౌంట్ ఇస్తే వాళ్ళే ఫుడ్ చేసి పెడతారు. మామూలుగా అయితే మేము హోమ్ స్టేలో ఉన్నాము, 1000 రూపీస్ తీసుకున్నారు ముగ్గురికి. భోజనం సపరేట్ అనమాట, భోజనం సపరేటు. చూడండి అసలు ఎంత మంచు పడుతుంది ఇక్కడ. మనకు వాతావరణము చాలా చక్కగా ఉంది. పిల్లలు కానీ వీళ్ళు ఈరోజు శనివారము, మనకు మే రోజు రెండో రోజు, మే 2 అనమాట. ఇక్కడ చూడండి కోళ్ళు చక్కగా పుంజుకోడిది. ఇది చూడండి అక్కడ మీరు చూస్తే రోడ్డు కానీ ఎంత నీట్గా ఉంది. చూడు కోడి ఎంత బాగా చక్కగా కూత వేస్తుంది. ఆడ చూడండి కట్టకోడి ఉంది, చూస్తున్నారు మీరు ఎంత బాగా. అసలు ఎంత చక్కగా ఇక్కడ ఉండే వీళ్ళు ఈ విధంగా ఉంటారు. మనకు వాళ్ళకి కావాల్సింది తెచ్చుకోవడానికి. మనకు తోలు కానీ సహజ సిద్ధంగా ఇక్కడ వర్షానికి అలవాటు పడిపోయినాయి. ఇంక రోజు వర్షం ఈ విధంగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇవి అలవాటు పడిపోయినాయి. మనకు చూడు పొగ మంచుతో ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంటుంది. ఇక్కడ కూర్చోవడానికి బ్యాంబూ, అది ఎప్పుడు వర్షం వస్తూ ఉంటుంది కదా. పైన అంతా మనకు తాటాకులు వేసినారు. ఇక్కడ ఇవి తాటాకులు కాదు, ఒక్కాకులతో నిర్మించిన చూడండి కూర్చోవడానికి. మళ్ళీ అదేవిధంగా డస్ట్బిన్స్ వెదురుతోనంతా బాగా చేసేసారు. ఇక్కడ నీళ్లు కానీ పోవడానికి మనకు ఇక్కడ చూడండి ఎంత బాగా ఫ్లవర్స్. ఇక్కడ విలేజ్ కానీ ఎప్పుడు వర్షం ఈ విధంగా ఉంటుంది. మనకు ఎక్కడ చూసినా వర్షమే. మనకి ఇప్పుడు 45 డిగ్రీలు ఉంటే ఇక్కడ వచ్చి 1 డిగ్రీ 2 డిగ్రీలు ఉంది. అదే అర్థం కాదు. మేము గొడుగు కానీ రెంట్కి తీసుకున్నాము 30 రూపీస్ అని. చూడు మా వెనక ఎట్లా కనబడుతుందో. ఇట్లుంది అంతా వాతావరణము.
చాలా బాగుంది అసలుకు. ఎంత బాగుందంటే అంత కూడా ఒక నీరు కానీ నిలవదు ఇక్కడ కొండ మీద, నీళ్ళు నిలవదు అనమాట. అదంతకైతే కిందికి పోతానే ఉంటుందన్నమాట. చూడండి ఎక్కడైనా నీట్గా రోడ్స్ చూడండి. క్లీనెస్ట్ విలేజ్ ఏషియా. ఇక్కడ వీళ్ళు కానీ స్కూటీలు అని వాడుతున్నారు. చూడండి గార్డెన్ ఎంత బాగా పెట్టారో కూర్చోవడానికి. ప్రతి చెట్టుకి చుట్టూరా మనము పొద ఎట్లా చేస్తామో వాళ్ళు బ్యాంబూస్తోనే ఫెన్సింగ్ పెట్టినారు చూడండి. ఇక్కడ చూడండి అన్ని మనకు ఇక్కడ ఎంఆర్ దీపక్ లలో ఇవన్నీ వాళ్ళు ఎవరన్నా వచ్చినా పెద్ద పెద్ద అధికారులు కానీ వాళ్ళు కానీ ఇవన్నీ పెట్టినారు. మనకు మాన్యుమెంట్స్ మాదిరి ఒక రాయి పైన చుట్టూరా సిమెంట్ వేసి మధ్యలో మనకు ఆ గ్రానైట్ రాయి మీద రాసినారు వాళ్ళ వర్డ్స్. ఈ విలేజ్ ఇది మనకు చూడండి ఎంత చక్కగా ఉందంటే అసలు వండరు. నేను ఇంట్లో కానీ చెప్తాంట, పిల్లలకు కానీ స్కూల్లో కానీ చెప్తాంటాం, చూడండిరా ఎంత బాగా నీట్గా పెట్టుకుంటారో చాలా విలేజ్లు చూడండి మీరు అని చెప్పాను. వర్షము ఇక్కడ చూడండి విదేశాల నుంచి మన దేశం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు దాదాపుగా ఎంత బాగా నీట్గా ఉన్నారు. ఇక్కడ చూడండి వర్షము. ఇక్కడ ఇల్లు కానీ చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి సేదైతున్నారు. చూడండి ఫెన్సింగ్ ఏ విధంగా ఉందో. ఫెన్సింగ్ నీట్గా ఉంది. ఇక్కడ కారు ఎక్కువగా మారుతి ఆల్టో, ప్రతి ఒక్కరికి ఇంటికి ఒకటి ఉంటుంది మారుతి ఆల్టో. ఎక్కువంటే ఒక 4.5 పెడితే వచ్చేస్తుంది. మనకు చాలా చక్కగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా అసలుకు మనకు చూసంటే ఇంకా చూడబుద్ధి అవుతుంది నాకు మాత్రము. ఎంత నీట్గా అసలుకు ఈ పొగ మంచు. మనం అనుకుంటాం రాయలసీమ వాళ్ళు ఇక్కడ ఉండలేమని. రాయలసీమ వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. వర్షానికి ఉంటారు, పిడుగులు పడినా ఉంటారు, అదేవిధంగా డెజర్ట్లోనే ఉంటారు. మనము లేని ప్లేస్ అంటూ లేదు. ముక్కర హరినాథ్, అనంత ట్రావెలర్, అనంత పూర్ సెకండ్ ప్రోగ్రాము మళ్ళా తీస్తాను ఎక్కువ విడిది అవుతుంది ఇది.